ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవ చ. శ్రీ విష్ణు సహస్రం 105వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. ఉమామహేశ్వర సంవాదం విన్న తరువాత ధర్మరాజు సోదరులతో కూడి భీష్ముల వారికి పాద నమస్కారం చేసి, పితామహ, మాకు మోక్షప్రాప్తి ఏ విధంగా కలుగుతుంది తెలియజేస్తారా అని సవినయంగా ఆర్తితో అడిగాడు. ఆయన సాదరంగా చెప్పసాగాడు. ధర్మనందన, నారాయణ ధ్యానం, పూజ, స్తుతి, నారాయణ కథాశ్రవణం ఇవి ముక్తిని ప్రసాదిస్తాయి అనగా ధర్మరాజు, భౌతికంగా దారిద్ర్యం, శారీరకంగా వ్యాధి, మానసికంగా దుఃఖం లేకుండా చేసే జపం ఏదైనా చెబుతారా అన్నాడు. భీష్ముడు విష్ణు సంబంధమైన ఒక జపాన్ని పూర్తిగా పఠించాడు. అందులో మొదట బ్రహ్మాది దేవతలు మొదలుకొని నదీ, పర్వత, వృక్షాది ప్రకృతి దేవతల వరకు, ఇంకా మానవ రూపంగా ఉన్న విష్ణు స్వరూపులను స్మరించి వారి ఆశీర్వాదం కోరుతూ నమస్కరించి సత్సంకల్పం చేసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అని ప్రారంభించి నమస్సర్వలోకోద్భవాయ, నమస్సర్వలోకోద్భవకరాయ, నమో విష్ణవే ప్రభవిష్ణవే అని పూర్తి చేశాడు. సర్వసిద్ధికరమైన ఈ మహాజపం విన్న తరువాత ధర్మరాజు ఏం మాట్లాడాడు అన్నదాన్ని గురించి జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు ఇలా చెప్పాడు. శ్రీ వైశంపాయన ఉవాచ, శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. పవిత్రమైన ధర్మాలన్నీ సంపూర్ణంగా విన్న తరువాత ధర్మరాజు భీష్మునితో మళ్ళీ ఇలా అన్నాడు. యుధిష్ఠిర ఉవాచ, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. ఈ లోకంలో ఏకైక దైవం ఎవ్వరు, ఏది పొందదగిన అత్యున్నత స్థానం, ఎవరిని స్తోత్రం చేస్తూ పూజిస్తూ మానవులు శుభాన్ని పొందుతారు, మీ దృష్టిలో అన్ని ధర్మాల కంటే పరమధర్మం ఏది, జీవుడు జన్మ సంసార బంధం నుండి విముక్తి పొందడానికి ఏ జపం చెయ్యాలి అని ధర్మరాజు అనేక ప్రశ్నలను అడిగాడు. భీష్ముడు వరుసగా సమాధానం చెప్పాడు. జగన్నాయకుడైన శ్రీ మహావిష్ణువే ఏకైక దైవం, ఆయనే పొందదగిన పరబ్రహ్మం, ఆయన్ను స్తుతిస్తూ పూజిస్తూ మానవులు శుభాన్ని పొందుతారు. నా దృష్టితో అన్ని ధర్మాల కంటే పరమధర్మం విష్ణు స్తోత్రం పఠించడం ద్వారా ఆయన్ను సేవించడం. సర్వ పాపాల నుండి, సర్వ భయాల నుండి, సంసార బంధం నుండి జీవుడు ముక్తి పొందడానికి చేయవలసింది విష్ణు స్తోత్ర జపమే అని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని ప్రారంభించి రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అని 1000 నామాలను పేర్కొని చివర ఆశీర్వచన రూపంగా వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని మొత్తం 108 శ్లోకాల జప సంపుటిని వ్యాసుల వారు అనుగ్రహించారు అని భీష్ముల వారు వివరించారు.
పవిత్రమైన ఈ సహస్రనామాలలో ప్రతి నామం శక్తివంతమైనది. మానవ శక్తి పరిమితం గనుక కొన్ని నామాలనైనా శక్తి స్థానాలుగా ప్రత్యేకంగా గుర్తించమని పెద్దలు వేరు చేసి చూపించారు. వాటిలో మొదటిది అమృతాంశోద్భవో భాను అనేది. అమృతాంశోద్భవో భానురితి బీజం అన్నారు. ఇది 31వ శ్లోకం. అమృతాంశుడు అంటే చంద్రుడు. చంద్రుని పుట్టుకకు కారణమైన వాడు శ్రీ మహావిష్ణువు. అలాగే భాను అంటే సూర్యుడు, సూర్యస్వరూపమైన వాడు శ్రీ మహావిష్ణువు. ఇది అగ్నిశోమతత్వం కనుక విష్ణువు సృష్టికి ఆధారమైన వాడు అన్నమాట. ఇక రెండవది దేవకీనందన స్రష్ట ఇది శక్తి. ఇది 106వ శ్లోకం. దేవకీ కుమారుడైన కృష్ణుడు సృష్టికర్త కనుక ఆయన ఈ మంత్రానికి ఆధారమైన మహాశక్తి. ఉద్భవ క్షోభణో దేవ ఇతి పరమో మంత్ర. ఇది 41వ శ్లోకం. ఉద్భవ అంటే ప్రపంచ ఉత్పత్తికి ఉపాదాన కారణమైన వాడు, అంటే తానే ప్రపంచంగా అయ్యాడు అన్నమాట. ఈ విధంగా త్రిగుణాత్మకంగా మారేటప్పుడు కలిగే అలజడి క్షోభ. దాన్ని కలిగించేవాడు క్షోభణుడు. అయినా దేనికి అంటక అంతటా గమనం కలవాడు దేవ. ఇవి పదే పదే స్మరించుకోవలసిన 3 మంత్రాలన్నమాట. ఉద్భవ క్షోభణో దేవ ఇతి పరమో మంత్ర. అది తర్వాత శంఖభన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం. ఇది 107వ శ్లోకం. ఇందులో భగవంతుని ఆయుధాలు శంఖ, ఖడ్గ, చక్ర, ధనుర్గదలు. ఇవి మనకు నిరంతర రక్షణనిచ్చే కీలకమైన అస్త్రాలు. ఇవిగాక మరొకసారి రథాంగపాణి అని ఉంది. రథాంగం అన్న చక్రమే. అయితే ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన ఆయుధమని, కన్ను అన్ని ఇంద్రియాలలో ప్రధానమైంది గనక ఇది నేత్ర రూపమైన ప్రధానమైన రక్షక నామమని గ్రహించవచ్చు. ఆయన్ను ఎవరూ కలత పడజేయలేరు, నిశ్చలుడు, ధీరుడు అని అక్షోభ్య అంటారు. అంతటివాడు మనకు రక్షకుడు. ఇక త్రిసామాసామగస్సామేతి కవచం. దేవవ్రతం అనే పేరు గల 3 సామవేద మంత్రాలతో స్తుతింపబడేవాడు త్రిసామ అని శంకర భాష్యంలో ఉంది. అన్ని సామవేద మంత్రాలతోనూ స్తుతింపబడేవాడు సామగః. ఇక సామవేద స్వరూపమే అయినవాడు సామ. వేదానాం సామవేదోస్మి అని భగవద్గీత. వేదాలలో సామవేదాన్ని నేను అని అర్థం. ఈ విధంగా సామవేదం గానప్రధానమైంది కనుక గానం, నాదం ఈ విష్ణు సహస్రనామ మంత్రానికి కవచం. గట్టిగా చదువుతూ ఆ నాదాన్ని ధారణ చెయ్యాలి అన్నమాట. ఇక ఆనందం పరబ్రహ్మేతి యోని. ఇది 56వ శ్లోకం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషద్వాక్యం. కనుక ఆనంద శబ్దం ఎక్కడ వచ్చినా అది సర్వాత్మకమైన పరబ్రహ్మను గుర్తు చేస్తుంది. అదే మనకు గమ్యం, పరమ లక్ష్యం. ఇక ఋతు సుదర్శన కాల ఇతి దిగ్బంధ. ఇది 45వ శ్లోకం. కాల కలయతామహం అని లెక్కబెట్టే వాటిలో నేను కాలాన్ని అని భగవద్గీత. ఋతువులు కాలస్వరూపాలే. అన్ని కాలాలలోనూ అందమైన రూపంతో కనిపించేవాడు గనుక సుదర్శనుడు. ఇది దిగ్బంధనామత్రయం.
పరిపరి విధాల పరుగెత్తే మనస్సును ఈ మంత్రంతో దిగ్బంధం చేసి కాల గమనాన్ని మనస్సుతో ఆపివేస్తున్నామన్నమాట. అందుకనే ధ్యానంలో లీనమైతే కాలం తెలియదు. అదే అనంత కాల స్వరూపమైన పరబ్రహ్మ స్థితి. ఈ విధంగా ప్రతి నామము శక్తివంతమే. భీష్ముడు విష్ణు సహస్రనామం 1000 నామాలు పూర్తిగా పఠించి ఫలశ్రుతి కూడా చెప్పాడు. ఇతీదం కీర్తయన్ నిత్యం ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః అని ప్రారంభించి భజంతి ఏ పుష్కరాక్షం నతేయాంతి పరాభవం అనేంతవరకు చెప్పాడు. దీనివల్ల జీవిత సాఫల్యం చేకూరుతుంది అనేది సారాంశం. ఈ ఉపదేశాన్ని విన్న ధర్మరాజు మనస్సు పొంగిపోయింది. మరొక్కసారి ఆ మహనీయునికి పాదాభివందనం చేశాడు ఆయన. ఇక్కడ సహస్ర శబ్దానికి అనంతం అని అర్థం. భగవంతుడు అనేక విధాలుగా దర్శనమిస్తున్నాడు అని తెలుసుకొనడమే విష్ణు సహస్రనామ పరమార్థం. మనం కూడా ఈ జ్ఞానంతో పారాయణం చేసి పరబ్రహ్మను చేరుకుందాం. ఓం నమో వెంకటేశాయ.